ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఈ యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ద లార్డ్ రిమెంబర్స్ us అండ్ విల్ బ్లెస్ us. 115వ కీర్తన 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి. మీ పుట్టినరోజున మీ ఆత్మీయులు ఎవరైనా మీకు విష్ చేయడం మర్చిపోయినప్పుడు, లేదా మీకు బాగా అవసరమైన సమయంలో స్నేహితులు మిమ్మల్ని పట్టించుకోనప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది కదా. మనుషులు మర్చిపోవటం సహజం. కానీ కొన్నిసార్లు నేను ఇన్నేళ్లుగా ప్రార్థన చేస్తున్నాను, నా సమస్యలు తీరట్లేదు, అసలు దేవుడు కూడా నన్ను మర్చిపోయాడా అని ఒంటరి గదిలో కన్నీరు కార్చిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. లోకం నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, నీ సొంత వాళ్లే నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ఈరోజు మీ గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపటానికి పరలోకపు తండ్రి తానే స్వయంగా మాట్లాడుతున్నాడు. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును అని. అవును ప్రియ మిత్రమా, నిన్ను నిర్మించిన దేవుని డైరీలో నీ పేరు భద్రంగా ఉంది సుమా. నిన్ను మర్చిపోని తండ్రి నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాల వర్షాలు కురిపించబోతున్నాడో ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మర్చిపోడు అని అనడానికి బైబిల్లో మనకు కనిపించే అత్యంత అద్భుతమైన నిదర్శనం యోసేపు. సొంత అన్నదమ్ములే యోసేపును అమ్మేశారు. ఐగుప్తులో అపనిందల వల్ల చీకటి జైలు పాలయ్యాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక అధికారికి కలభావం చెప్పి నన్ను గుర్తుంచుకో అని బ్రతిమాలాడు. కానీ ఆ అధికారి జైలు నుండి బయటికి వెళ్ళాక యోసేపును పూర్తిగా మర్చిపోయాడు. యోసేపు 2 ఏళ్ల పాటు ఆ చీకటి గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు. లోకం మర్చిపోయింది, అధికారులు మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలేదు సుమా. సరిగ్గా సమయం వచ్చినప్పుడు దేవుడు ఫరో రాజుకు కల వచ్చేలా చేసి యోసేపును జైలు నుండి బయటికి రప్పించాడు. ఏ జైలులో అయితే యోసేపును మర్చిపోయారో అదే ఐగుప్తు దేశానికి దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా గొప్ప ఆశీర్వాదముగా నిలవబెట్టాడు. మనుషులు నిన్ను మర్చిపోతే నీకు నష్టం లేదు. దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటే చాలు, నీ స్థానం సింహాసనం మీద ఉంటుంది. ఈ ఉదయకాల ధ్యానములో కీర్తనాకారుడు సెలవిచ్చిన ఈ చిన్న వాక్య భాగంలో మన విశ్వాసాన్ని బలపరిచే 3 బలమైన ఆత్మీయ పునాదులున్నాయి. మొదటిది ఆయన అరచేతిలోని చిత్రం, ఎన్గ్రేవ్డ్ ఆన్ హిస్ పామ్స్. దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను మరిచినా వారు మరిచినా నేను నిన్ను మరవను, ఇదిగో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని. దేవుడు నిన్ను మర్చిపోవటం అసాధ్యం. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయన లెక్కల్లో ఉంది సుమా. నీ ప్రార్థనలన్నీ ఆయన జ్ఞాపకార్థ పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయని జ్ఞాపకం చేసుకో. మర్చిపోకపోవడమే ఆశీర్వాదానికి మొదటి అడుగు. రిమెంబరెన్స్ లీడ్స్ టు బ్లెస్సింగ్. ఈ వచనం వరుస క్రమంలో గమనిస్తే యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆ వెంటనే ఆయన మమ్మను ఆశీర్వదించును అని. దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు అంటే నీ జీవితంలో ఆశీర్వాదాల సీజన్ స్టార్ట్ అయిందని అర్థం. నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకోగానే జలప్రళయం ఆగిపోయింది. రాహేలును జ్ఞాపకం చేసుకోగానే గర్భం తెరుచుకుంది. ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ బంధకాలను తెంచబోతున్నాడు. మూడవదిగా వచనం ముగింపులో ఉంది కదా, ఇశ్రాయేలీలను ఆయన ఆశీర్వదించునని, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. అంటే దేవుడు నిన్ను కేవలం వ్యక్తిగతంగానే కాదు సుమా, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వంశాన్ని తరతరాలు ఆశీర్వదించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం నిరంతరము నిలిచేది. ఈ ఉదయకాల సమయం
దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఒక్క నిమిషం ఈ గుండెల మీద చేయి వేసుకొని మీ ఆత్మీయ స్థితిని సరిచేసుకుంటూ ఒక ఆలోచన చేద్దామా? నా కష్టాలు ఎవరికీ పట్టట్లేదు, అందరూ నన్ను ఒంటరిని చేశారని నిరాశతో కృంగిపోతున్నవేమో. కృంగిన పరిస్థితులలో సాతాను నీ మనసులో ఒక భయంకరమైన అబద్ధాన్ని నాటుతాడు. చూడు, నీ జీవితం ఇంతే, దేవుడు నిన్నెప్పుడో మర్చిపోయాడు, నీ ప్రార్థనలకు అసలు విలువే లేదు అని. ఆ దురాత్మ అబద్ధాలను ఇప్పుడే యేసు నామములో తిరస్కరించండి. లోకపు మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ సృష్టికర్త నిన్నెప్పటికీ మరువడు. ఈ రోజు నుండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. పరిస్థితులను చూసి భయపడ్డం ఆపేసి, నా తండ్రి నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని పూర్తి నిశ్చయతతో ప్రార్థన చేయటం ఆరంభించండి. ఈరోజు మీకున్న ప్రతి ఒంటరితనాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచి యేసేపులాగా ఓపికతో దేవుని సమయం కొరకు కనిపెట్టండి. నేను అవమానించి మర్చిపోయిన మనుషుల ముందే దేవుడి నిన్ను గొప్ప ఆశీర్వాదముగా నిలవబెట్టబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, లోకపు ఒంటరితనాన్ని విడిచిపెట్టి దేవుని అద్భుతమైన జ్ఞాపక శక్తిని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మీ జీవితంలో అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమెంట్ సెక్షన్లో ద లార్డ్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ మీ అండ్ హీ విల్ బ్లెస్ మీ అని టైప్ చేయండి. మీ కామెంట్ మీ విశ్వాసానికి గుర్తు. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీవు ఒంటరివి కాదు సుమా, నిరాశపడకు. నీ గదిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను దేవుడు చూశాడు. లోకం మర్చిపోయిన నా కుమారుడా, నా కుమార్తె, నేను మరువను అని నీకు వాగ్దానం చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, నీ నామము చొప్పున నీకు ఆశీర్వాదాన్ని విడుదల చేస్తూ ఉంటుండగా, విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఆయన చేతిని పట్టుకుని ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. సమస్త ఆశీర్వాదములకు మూలపురుషుడైన మా జీవము గల పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలము నీ వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడి మాకు ధైర్యాన్ని, ఆదరణను ఇచ్చిన విధానము చొప్పున మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సందేశము వింటున్న బిడ్డల హృదయాల్లో ఉన్న ప్రతి నిరాశను, శూన్యతను, ఒంటరితనాన్ని యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాం. యేసేపును జ్ఞాపకము చేసుకుని హెచ్చించిన దేవుడువు, ఈ దినము నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆరోగ్యాలు ఇవన్నీ కూడా నీ శ్రేష్టమైన దీవెనలతో నింపమని, వారి పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.